నమస్తే, వెల్కమ్ టు TSAT ఆరోగ్య మిత్ర. ఈరోజు ఆరోగ్య మిత్ర కార్యక్రమంలో ఛాతీలో నొప్పి గుండె నొప్పికి సంకేతమా? చాలామంది ఛాతీ నొప్పి వస్తుంది అని అంటుంటారు, దానికి కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఇది గుండె నొప్పి ఏంటి అనేది. సో అసలు గుండె నొప్పికి కారణాలు ఏంటి, దాన్ని మనం ఎలా గుర్తించాలి? బ్లడ్ ప్రెషర్ పెరిగితే గుండెపై భారం పడుతుందా? బ్లడ్ ప్రెషర్ను ఎలా నియంత్రించుకోవాలి? గుండె ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అసలు ఎలాంటి పద్ధతుల్ని మనం పాటించాలి? సిపిఆర్ అంటే ఏంటి కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. ఇలాంటి విషయాల గురించి వివరించడానికి మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కొండల్ రావు గారు. దీనికి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. నమస్తే సార్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. గుడ్ ఈవినింగ్ అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. హ్యాపీ టు కమ్ హియర్ అండ్ డు దిస్ ప్రోగ్రామ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చారు. ఆఫ్టర్ 2 years ఆఫ్టర్ కోవిడ్ డేస్. అదే సో చాలామందికి ఛాతీ నొప్పి వస్తూ ఉంటుంది అని అంటుంటారు, ఎక్కువ కంప్లైంట్ చెప్తూ ఉంటారు, బట్ భయపడుతూ ఉంటారు. ఛాతీ నొప్పి అంటే ఏంటి, గుండె నొప్పి వస్తుందా నాకు, మరి నేను వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలా? కొంతమంది లైట్ తీసుకుంటారు, వదిలేస్తూ ఉంటారు. ఏంటి అసలు దాన్ని మనం ఎలా గుర్తించాలంటారు? చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు మెజారిటీ మనకి ఏంటంటే ఛాతీలో నొప్పి, దానికి చాలా కారణాలు ఉన్నాయి. కారణాలు ఏంటంటే అది హార్ట్ అటాక్ కావచ్చు, లంగ్ ప్రాబ్లం కావచ్చు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కావచ్చు, ఆర్ మస్కులర్ పెయిన్ కావచ్చు, బోనీ పెయిన్ కావచ్చు. దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. ఇందులో ఏంటంటే మనకు ప్రమాదం అయింది హార్ట్ అటాక్. ఈ హార్ట్ అటాక్ సంబంధించిన లక్షణాలు ఎట్లా గుర్తించాలనేది మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో హార్ట్ అటాక్ ఎట్లా వస్తుందంటే, హార్ట్ పెయిన్ ఏ విధంగా ఉంటుందంటే, ఆ లక్షణాలు ఎట్లుంటాయంటే మనం క్యారెక్టర్ ఆఫ్ ద పెయిన్ చూడాలి. క్యారెక్టర్ అంటే లక్షణాలు, అండ్ లొకేషన్ ఆఫ్ ద పెయిన్. లొకేషన్ అంటే ఏ ప్లేస్లో మనకు పెయిన్ వస్తుంది, దానికి సంబంధించిన అసోసియేటెడ్ సిమ్టమ్స్, అంటే దానికి సంబంధించిన సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా లేవా అని చూడాల్సి వస్తుంది. యూజువల్లీ చెస్ట్ పెయిన్, జా పెయిన్, ఆర్ నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, ఆర్ టీత్ పెయిన్ ఆల్సో సమ్టైమ్స్ కార్డియాక్ పేషెంట్స్ కెన్ హ్యావ్ దిస్ సిమ్టమ్స్. సో వీటిని ఎప్పుడు మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే మనకి ఏ పెయిన్ వచ్చినా కానీ ఆ పెయిన్ ఎక్కడి నుంచి ఆరిజిన్ అయింది, అంటే ఎక్కడి నుంచి మొదలైంది, ఎటు నుండి వెళ్తుంది అనేది మనం చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ కార్డియాక్ పెయిన్ ఏంటంటే 90% ఆఫ్ ద పేషెంట్స్లో సెంటర్లో స్టార్ట్ అవుతుంది, మధ్యలో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి ఇట్ మే గో బ్యాక్ ఆర్ లెఫ్ట్ షోల్డర్ కానీ. మెజారిటీ ఆఫ్ ది వాళ్ళకి చాలామందికి లెఫ్ట్ హార్మ్కి రేడియేట్ అవుతుంటుంది. కొంతమందికి జా కూడా రేడియేట్ అవుతుంటుంది. కొంతమంది పేషెంట్స్ దే మే ప్రజెంట్ విత్ ఓన్లీ జా పెయిన్, అండ్ కొంతమంది పేషెంట్స్ దే మే ప్రజెంట్ విత్ టూత్ పెయిన్. కొంతమంది దే అండర్వెంట్ టూత్ ఎక్స్ట్రాక్షన్ ఆల్సో. సో ఎనీ సిమ్టమ్స్ చెస్ట్ పెయిన్ ఫ్రమ్ ద అంబ్లైకస్ టు జా మే బీ రిలేటెడ్ టు హార్ట్ పెయిన్. సో ఏ పెయిన్ వచ్చినా కానీ ఇఫ్ ఇట్ ఈస్ పర్సిస్టింగ్ మోర్ దెన్ 10-15 minutes, నాట్ రిలీవింగ్ విత్ ఎనీథింగ్, ప్రాబ్లీ వీ హ్యావ్ టు సస్పెక్ట్ ద హార్ట్ ప్రాబ్లం ఆర్ హార్ట్ అటాక్. సో ఇంకో ఏం లక్షణాలు ఉంటాయంటే యూజువల్లీ క్యారెక్టర్ ఆఫ్ ద పెయిన్. క్యారెక్టర్ అంటే మనకి ఏ విధంగా నొప్పి ఉంటుంది, బర్నింగ్ ఉందా, హెవీనెస్ ఉందా, లేకపోతే కుచ్చినట్లుందా, గుంజినట్లుందా, ఆర్ బరువు పెట్టినట్లుందా అనేది మనం చూడాలి. యూజువల్లీ మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్కి ఏముంటుందంటే బర్నింగ్ అనేది ఛాతీలో యూజువల్లీ సెంటర్ ఆఫ్ ద చెస్ట్, ఆర్ బరువు పెట్టినట్లు, టైట్నెస్, అండ్ దే ఫీల్ బ్రెత్లెస్నెస్ ఆల్సో. ఇటువంటి లక్షణాలు ఉంటే ప్రాబబ్లీ వీ హ్యావ్ టు సస్పెక్ట్ ద హార్ట్ ప్రాబ్లం ఆర్ హార్ట్ అటాక్ వచ్చే సూచనలను మనం సస్పెక్ట్ చేసి వీ హ్యావ్ టు కన్సల్ట్ ద డాక్టర్. అంటే లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ రావడం, రైట్ లెగ్ సంథింగ్, ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ కూడా ఉంటాయి కదా. ఓకే, ఇలాంటి సిమ్టమ్స్ లేకుండా మీరు చెప్పినట్టుగా ఇక్కడ వరకు అలాంటి పెయిన్ ఉంటేనే మనం దాన్ని కార్డియాక్గా గుర్తించాలా, లేకపోతే ఈ పెయిన్స్ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలంటారా? ఒక్కొక్కసారి ఎటిపికల్ ప్రజెంటేషన్, మెజారిటీ ఏంటంటే 80-90% దే విల్ ప్రజెంట్ విత్ ద చెస్ట్ పెయిన్. ఓకే, ఎవరైనా దాన్ని సస్పెక్ట్ చేస్తారు. బట్ ఎటిపికల్ ప్రజెంటేషన్ అంటే దే విల్ ప్రజెంట్ విత్ నెక్ పెయిన్, జా పెయిన్, ఆర్ సమ్టైమ్స్ దే ప్రజెంట్ విత్ పెయిన్ ఇన్ ద ఎల్బో, ఓన్లీ ఎల్బో. సో ఇటువంటి అప్పుడు ఏంటంటే మనకి పర్సిస్టెంట్ పెయిన్ ఉంటే ప్రాబబ్లీ అసోసియేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ డయాబెటీస్ కానీ హైపర్టెన్షన్ కానీ ఉన్నప్పుడు మనం సస్పెక్ట్ చేసి అట్లీస్ట్ ఇఫ్ యూ టేక్ ద ఈసీజీ వీ కెన్ రికగ్నైజ్ ద హార్ట్ అటాక్. ఈసీజీలో ఖచ్చితంగా మనకు తెలుస్తుందా, లేదు దాంట్లో ఏదైనా కొంచెం తేడా ఉన్నా మళ్ళీ టీఎంటీ లేకపోతే వీటికి యాంజియోకి వెళ్ళాలంటారా? అంటే మనకి పెయిన్ వచ్చినప్పుడు ఫస్ట్ తీసుకోవాల్సింది బేసిక్ ఇన్వెస్టిగేషన్ ఈసీజీ. ఓకే, ఈసీజీ ప్రతి ఒక్కళ్ళు ఎఫర్ట్ చేయగలుగుతారు, మనం తీయాలి. అందుకే యూజువల్లీ ఫస్ట్ ఈసీజీలో ఒక్కొక్కసారి నార్మల్ ఉండొచ్చు. ఓకే,
అందుకనే వాట్ వీ అడ్వైజ్ ఈజ్ విల్ గో ఫర్ ద సీరియల్ ఈసీజీస్. సీరియల్ ఈసీజీ అంటే మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఒకసారి ఈసీజీ రిపీట్ చేస్తాం. అదే So, రోజు. Okay. అదే రోజు ఆఫ్టర్ 10-15 minutes విల్ రిపీట్ ద ఈసీజీ. సమ్టైమ్స్ ఫస్ట్ ఈసీజీ మే బి నార్మల్. సమ్టైమ్స్ పేషెంట్స్ కూడా అడుగుతారు వై యు ఆర్ రిపీటింగ్ ద సెకండ్ ఈసీజీ, ఇంతకుముందే తీసాం మళ్ళీ ఎందుకు తీస్తున్నారు అంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ఏంటంటే మనం ఎక్స్క్లూడ్ చేయడానికి మనం వీ హ్యావ్ టు టేక్ ద సీరియల్ ఈసీజీస్. ఏదైనా హార్ట్ అటాక్ని మనం డయాగ్నోస్ చేయాలంటే 3 factors విల్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. ఒకటి ఏంటంటే పెయిన్, చెస్ట్ పెయిన్ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఈసీజీ చేంజెస్, ఈసీజీ చేంజెస్ ఉండాలి. తర్వాత నవేడేస్ టు రూల్ అవుట్ ద హార్ట్ పెయిన్ వీఆర్ డూయింగ్ ద ఎంజైమ్స్, కార్డియాక్ ఎంజైమ్స్, దట్స్ కాల్డ్ ట్రోపోనిన్ T ఆర్ ట్రోపోనిన్ I. సో దీస్ 3 టెస్ట్లో 2 ఉన్నా కానీ వీ హ్యావ్ టు సస్పెక్ట్ ద హార్ట్ అటాక్. ఓకే. సార్ గుండె నొప్పిలో సిమ్టమ్స్ చూస్తుంటే ఈ సిమ్టమ్స్ అన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయా లేకపోతే మధ్యలో ఇంకేమైనా యాడ్ అవుతున్నాయా అని అనిపిస్తుంది. ఎందుకంటే గుండె నొప్పి అనేది డయాబెటిక్ లాగా చాలా ఎక్కువ అయిపోయాయి ఈ రోజుల్లో. సో చాలామంది అనుకుంటారు ఇది కూడా ఒక పెయినేనా, అంతకుముందు ఇలాంటిది లేదు కదా, ఇది కూడా ఒక సిమ్టమేనా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. నిజమేనా అది? యూజువల్లీ ఎనీ చెస్ట్ పెయిన్ ప్రజెంటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్. ఓకే. ప్రాబబ్లీ ఇదివరకు పెయిన్ వచ్చే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే దాన్ని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. కానీ ఫస్ట్ టైం ఇఫ్ యూ గెట్ ద పెయిన్ వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్ దట్ పేషెంట్. ఓకే. సో వీ హ్యావ్ టు రూల్ అవుట్ ద. అండ్ వన్ మోర్ థింగ్, ఎనీ పేషెంట్ ప్రజెంటెడ్ ఇన్ ద నైట్ టైమ్, usually nobody wants to disturb their sleep in the night time. If any patient comes with a chest pain, we have to be very cautious. Okay. Nobody disturbs their sleep and come to the hospital. Serious problem undi suspicion unte vastaru. Usually history is important and take the ECGs, serial ECGs, and do the troponins, that is cardiac enzymes. If cardiac enzymes are normal, and repeat the enzymes after 3 hours. If that also normal, what we will see is raise of enzymes. For example, initially presented with 0.1, there is increment of 0.2 or 0.3 is there. Probably it is slowly increasing. Okay. Means there is damage in the heart. So that patients we have to admit and keep under observation. అంటే గ్రాఫ్ లో మనం గుర్తించే గ్రాఫ్ లో గుర్తుపడతాం ఏమైతుందంటే ప్రతిదానికి. ఓకే. ఇది ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటే అంటే ఇట్స్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఫ్రమ్ ద హార్ట్. ఓకే. Even for example, earthquake, how will you recognize? It's only graph. That movements you will see. Yes. Like this in the heart, any changes are there. The axis will change, the directions of the changes will there. So for example, there is ST elevation. In the ST elevation is there, we suspect it's going to be major heart attack. Depression means ischemia. So by ECG we can recognize whether it is a major heart attack or minor heart attack. But first ECG, majority of the patients will have the normal ECG. That is very, very important. Okay. So second ECG is important with the gap of 1 hour. That is. ఓకే. సో గుండె నొప్పి అనేది కొద్దిగా ఒక్కొక్క రోజు రావడం, లేదంటే ఈ రోజు ఉండి ఇంకొక 10 రోజుల తర్వాత రావడం, కొంచెమే రావడం, కొన్ని సిమ్టమ్స్ అలాంటివి లేకపోవడం, అలాంటివి జరుగుతున్నప్పుడు కూడా దాన్ని గుండె నొప్పిగా పరిగణించాలా, వెంటనే ఈసీజీ వాళ్ళు కూడా తీసుకోవాలా, అసలు అది గుండె నొప్పా కాదా? గుండె నొప్పిలో there are 3 types of heart pains are there. Okay. One is angina pectoris, unstable angina. Another one is ACS, acute coronary syndrome. Angina pectoris means the cholesterol will deposit in the blood vessels. Slowly the blood vessels will narrow. Okay. If you are climbing the stairs, if you are walking, then you will get the chest pain. Whenever you take the rest, the pain will subside. After some time, what you will do is, we don't walk for 1 kilometer, we will walk for at least half kilometer and we will stop, because we are going to get the pain at 1 kilometer. For example, you are climbing the stairs, 2 floors are there, you are getting pain after climbing the 2 stairs. What we will do is automatically, you will stop at the first floor, you speak to somebody, you take rest, again you will climb that one. Okay. That is the thing, that you will think that because of stairs ఇవి ఉండటం వల్ల మనం ఈ విధంగా అవుతుంది అనుకుంటాం. బట్ వీ డోంట్ సస్పెక్ట్ దట్. పేషెంట్స్ దే డోంట్ సస్పెక్ట్. ఇఫ్ ఏమైనా వాకింగ్లో కానీ ఆర్ స్టేర్స్ ఎక్కినప్పుడు కానీ ఆర్ విత్ ఎగ్జర్షన్ ఇఫ్ యూ ఆర్ గెటింగ్ ఎనీ పెయిన్, యూ హ్యావ్ టు సస్పెక్ట్ ద హార్ట్ పెయిన్. ఓకే. If you neglect, someday you will present with the total occlusion of the blood vessel, they present with major heart attack.
అండ్ టీఎంటీలో కూడా తెలుస్తూ ఉంటుంది కదా, లెవెల్స్ పెరిగే కొద్దీ వీళ్ళు నడుస్తున్నారా లేదా, నడవగలరా లేదా. సో ఇంతకంటే ఇంకెక్కువ నడవలేము అన్నప్పుడు అది పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేది అప్పుడే తేల్చేస్తూ ఉంటారు కదా. ఓకే, అసలు గుండె నొప్పి వచ్చినప్పుడు సిపిఆర్ అంటూ ఉంటాం కదా, అసలు ఏంటి, ఏం చేయాలి, ఎలా చేయాలి? ఇది ఆల్రెడీ చాలా యాడ్స్ రూపంలో దాంట్లో చాలామంది తెలుసుకున్నారు. సిపిఆర్ మాట్లాడే ముందు I will tell the gravity of the heart problems in India and worldwide. If you take the total deaths in worldwide, almost 28% of the deaths are because of heart problem. It is the number one killer in the world. Not only in the world, in India also it is the number one killer. Almost every year 2.7 million people are dying because of the heart attack in India. Okay. Worldwide it is 17.7 million people are. So 2.7 means that is almost 27 lakhs people are dying because of heart attack. 27 lakhs yearly. Oh. According to the 2009 data. Oh. 2019 data. Okay. అంటే ఇంకా ఎక్కువైపోతున్నాయి. 19 కంటే ముందు ఎలా ఉంది? యూజువల్లీ ఇంకొకటి ఏంటంటే హార్ట్ అటాక్ మన వెస్ట్రన్ పాపులేషన్కి మన ఇండియాకి చాలా డిఫరెన్స్ ఉంది. మన ఇండియాలో ఏంటంటే మెజారిటీ దే విల్ గెట్ ఎట్ యంగ్ ఏజ్. For example, Western population, they are getting the heart attack at 60 years. Our Indian people are getting at 40-50 years. And we are getting very severe disease. And the mortality also, mortality means the death rate also very, very high compared to Western population. This is a major concern because in future it is going to be major concern in India also. So for that we have to take the total measure. So many preventive measures. Okay, preventive measures means we have to secondary prevention, primary prevention, primordial prevention. 3 preventions are there. We have to follow and go for that one. Okay. So usually if you take the heart attack, majority of the deaths occur within 2 hours of the heart attack. First 2 hours. What happens? Before that I will tell you why heart attack occurs. Heart attack occurs because of cholesterol deposition in the blood vessels. The blood vessels will be narrowed and suddenly the clot will form on the blockage and it occludes the blood vessel. The supply to the myocardium will be decreased. Right. ఒక కాల్ చూద్దాం సార్, లైన్ లో ఉన్నారు. హలో. హలో మేడం. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయనగరం నుండి అమ్మా. మీ పేరు చెప్పండి. కోటిరెడ్డి. సమస్య ఏంటి, మాట్లాడండి. ఏం లేదండి, మా మిసెస్ కి ఈ షస్ట్ దగ్గర పట్టేసినట్టు లెఫ్ట్ ఏం కాదు, అది బాగా గుప్పిడితో పిసినట్టు ఉంటుంది మేడం ఈ షస్ట్ మధ్యలో. ఓకే. అయితే దానికి మేము డాక్టర్ గారిని కలిస్తే మొన్న ఈసీజీ తీయించారు. ఈసీజీ బాగానే ఉంది కానీ ట్రెడ్మిల్ లో కొంచెం అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి అన్నారండి. తర్వాత బ్లడ్ లో కూడా కొంచెం కొవ్వు పెరిగిపోయింది అని దానికి టాబ్లెట్స్ రాశారు. కాకపోతే ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ వాకింగ్ చేస్తే కాళ్ళు మోకాళ్ళు నొప్పి వచ్చేస్తుంది, అందువల్ల వాకింగ్ అసలు చేయలేకపోతుంది కొంచెం కూడా. అదొకటి ప్రాబ్లం ఉంది. పోతిరెడ్డి గారు, మీ మిస్సెస్ ఏజ్ ఎంత అండి? ఏజ్ 48 అండి. 48 years. బీపీ షుగర్ గానే ఏమైనా ఉందా వారికి? బీపీ ఎంత ముందే లేదు, ఒక 2 months నుంచి వస్తుందండి. 2 months నుంచి బీపీ చూపిస్తే మధ్యలో టాబ్లెట్ వాడాము, మళ్ళీ కంట్రోల్ అయిపోయింది. కంట్రోల్ అయిపోతే మళ్ళీ డాక్టర్ గారు 10 టాబ్లెట్ ఆపమన్నారు. ఆపమంటే మళ్ళీ ఆపేస్తే మనం టెస్ట్ చేపిస్తే మళ్ళీ బీపీ చూపించింది. కంటిన్యూ వాడాలంటే ఒకసారి బీపీ వచ్చి పోతే కంటిన్యూ వాడాల్సిందే అని చెప్తున్నారు డాక్టర్ గారు. అది ఇప్పుడు బీపీ మందులు వాడుతున్నారు కదా? బీపీ వాడుతున్నాము. ఈ బ్లడ్ లో క్లాట్ అయిపోయింది అన్నది, కొంచెం కొవ్వు పెరిగింది అన్నారు కదా, దానికి కూడా టాబ్లెట్ వాడుతున్నాం అండి. ఇంట్లో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం ఉందా? వాళ్ళ వంశంలో ఎవరికి లేదండి ప్రస్తుతం. ట్రెడ్మిల్ చేస్తే ప్రాబ్లం ఉందని చెప్పారా డాక్టర్ గారు? కొంచెం అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి అన్నారండి, భయపడాల్సిన అవసరం లేదు, కొంచెం వచ్చింది అన్నారండి. యాంజియోగ్రామ్ గానే ఏమైనా అడ్వైజ్ చేశారా? ఈ ఒక 10 రోజులు టాబ్లెట్లు వాడిన తర్వాత యాంజియోగ్రామ్ అవసరం చేద్దాం అన్నారు సార్. చేద్దాం. అదే వారికి ఏజ్ 45 years దాటారు. సర్జరీస్ ఏమైనా అయ్యండి వారికి? హిస్టెక్టమీ కానీ ఏమైనా? ఏం లేవండి, మామూలుగా లేదు కదా. మామూలుగా సిజేరియన్ అయిందంటే. వారు ఏంటంటే 45 years దాటారు, అంటే మెనోపాజ్ స్టేజ్, అంటే పీరియడ్స్ ఆగిపోయిన స్టేజ్లో, అండ్ బీపీ కూడా వచ్చింది. అండ్ వారికి నడిచినప్పుడు ట్రెడ్మిల్ చేసినప్పుడు పాజిటివ్ ఉందంటే ప్రాబబ్లీ మీకు వారికి హార్ట్లో బ్లాక్స్ ఉండే ఛాన్సెస్ ఉంది. సో దీని కొరకు కన్ఫర్మేషన్ కొరకు ఏంటంటే యాంజియోగ్రామ్ చేయాల్సి వస్తుంది. యాంజియోగ్రామ్లు కూడా 2 రకాలు ఉన్నాయి. సిటీ యాంజియోగ్రామ్ అని ఉంది, రొటీన్ కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ ఉంది.
ఓకే, ఏ టెస్ట్ అయినా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనం యాంజియోగ్రామ్ చేసే ముందు కొన్ని మెడిసిన్స్ ఇచ్చి స్టెబిలైజ్ చేస్తే రిస్క్ విల్ బి లెస్. ఎమర్జెన్సీ లేనప్పుడు ఏం చేస్తామంటే విల్ గివ్ ద మెడిసిన్స్ ఫర్ 1 week 10 days, దెన్ విల్ గో ఫర్ దట్ వన్. సో మీరేం చేస్తారంటే మెడిసిన్స్ తీసుకున్న తర్వాత యాంజియోగ్రామ్ చేయించుకోనండి. మీకు బ్లాక్స్ ఏమైనా ఉంటే వాట్ టు డూ నెక్స్ట్ అనేది డిసైడ్ చేస్తాం. మెడిసిన్స్తోనా లేకపోతే యాంజియోప్లాస్టీ చేయాలా, బైపాస్ చేయాలా అనేది మనం డిసైడ్ చేద్దామండి. ఓకే, సో యాంజియో చేయాలి అనుకున్నప్పుడు ఒకవేళ బీపీ షుగర్ ఏదైనా ఉన్నప్పుడు అది కూడా కంట్రోల్లో ఉండాలనేది చూస్తారా? దానికి దీనికి ఏం సంబంధం లేదా? యాంజియోగ్రామ్ చేసే ముందు మేము అన్ని పారామీటర్స్ చూస్తామండి. ఒకటి ఏంటంటే యాంజియోగ్రామ్ అనేది మనకి ఒక కంట్రాస్ట్ ఇచ్చి డై ఇచ్చి చూస్తాం. యూజువల్లీ బ్లడ్ ఈజ్ నాన్ ఓపేక్. దానికి ఏంటంటే అయోడిన్ కంటెంట్ ఉన్న మనం కంట్రాస్ట్ ఇస్తాం. కంట్రాస్ట్ ఇచ్చినప్పుడు ఏంటంటే బ్లడ్ మొత్తం వెజల్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. అయినప్పుడు బ్లాక్ అంటే ఇట్స్ బికమ్ వెరీ విజిబుల్, రేడియో ఓపేక్ అంటారు. సో మనకి హార్ట్లో ఏమైనా నేరో ఉన్నా కానీ టోటల్ బ్లాకేజెస్ ఉన్నా కానీ ఈజీగా మనం చేయగలుగుతాం. మనం ఈ కంట్రాస్ట్ ఇచ్చే ముందు వారికి కిడ్నీ ప్రాబ్లం ఏమైనా ఉందా అని కిడ్నీ టెస్ట్ చేసుకోవాలి. ఒక్కోసారి ఏంటంటే వారికి ఎనీమియా కానీ ఏమైనా ఉందా అనేది హిమోగ్లోబిన్ ఒకటి చెక్ చేస్తాం. ఎనీమియా ఉందనుకోండి, హిమోగ్లోబిన్ ఈజ్ లెస్ దెన్ 10 grams ఉంటే విల్ కరెక్ట్ అండ్ దెన్ విల్ గో ఫర్ ద యాంజియోగ్రామ్. ఓకే, అండ్ అదర్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా అనేది చూస్తాం. ఇంకొకటి ఏంటంటే వైరల్ స్క్రీనింగ్ అనేది ఉంటుంది. వైరల్ స్క్రీనింగ్ ఎందుకు చేస్తాం అంటే పేషెంట్కి ఏమైనా జబ్బులు ఉండొచ్చు, స్టాఫ్కి ట్రాన్స్మిట్ అవుతుందా లేదా అంటే వీ డూ ఆల్ ద పేషెంట్స్ బట్ విల్ టేక్ ద ప్రికాషన్స్ అండ్ గో ఫర్ దట్ వన్. బికాజ్ మన స్టాఫ్ని వాళ్ళని రిస్క్లో పెట్టలేము. 3 years నుంచి కూడా మనం సఫర్ అవుతున్నాం కదా. యా, సో అందుకని అన్నీ చూసుకొని వన్స్ పేషెంట్ ఈ స్టేబుల్ దెన్ విల్ గో ఫర్ ద యాంజియోగ్రామ్. అదే ఎమర్జెన్సీ పేషెంట్ ప్రజెంటెడ్ విత్ హార్ట్ అటాక్ అనుకోండి. సో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు 2 modes ఆఫ్ ట్రీట్మెంట్ ఉంది. ఒకటి ఏంటంటే క్లాట్ డిజాల్వింగ్ మెడిసిన్, యూజువల్లీ వితిన్ 6 hours కానీ 12 hours కానీ ఇస్తే బెనిఫిట్ ఉంటుంది. దట్ ఈస్ విల్ కాల్ ఇట్ యాజ్ ఎ లైఫ్ సేవింగ్ మెడికేషన్. నౌడేస్ ఏంటంటే ది ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ ఈస్ డు గో ఫర్ ద యాంజియోప్లాస్టీ. యాంజియోప్లాస్టీ అంటే ఇమీడియట్లీ విల్ టేక్ టు ద cath lab అండ్ విల్ చెక్ వేర్ ఇస్ ద బ్లాక్ అండ్ విల్ క్లియర్ ఇట్ అండ్ కీప్ ద స్టెంట్. ఓకే, and for this facility should be there, the professional should be there at that time. And once a heart attack occurs within 60 minutes 90 minutes we have to do the angioplasty. ఓకే, So if you are delaying, the damage is more, the benefit is less. So Right. delay అవుతుంది అంటే ఏం చేస్తామంటే immediately we'll give the clot dissolving medicine and usually within 2 hours లో ప్రజెంట్ అయితే the clot dissolving medicine or angioplasty has the same results. So delay on unte give the clot dissolving medicine or life saving injection and then later you can go for the angiogram and angioplasty. ఓకే, సో ఇప్పుడు పోత్రిటి గారి వైఫ్ విషయంలో కేసు చూస్తే కనుక అంటే బీపీ వన్స్ ఒకసారి అటాక్ అయింది, తర్వాత బ్రేక్ తీసుకున్నారు, మళ్ళీ తర్వాత మెడికేషన్ వాడుతున్నారు. ఓకే, 1-2 days లేట్ అయినా పర్వాలేదా? ఒకవేళ ఎక్కువ గ్యాప్ తీసుకుంటే ఇంకేదైనా ప్రమాదం ఉంటుందా? ఓకే, కంట్రోల్లో ఉన్నప్పుడు ఎందుకు వాడాలంటారు? ఇంకా మనకి హైపర్ టెన్షన్ అంటే ది హై బీపీ, యూజువల్లీ దేర్ ఇస్ సిస్టాలిక్ డయాస్టాలిక్ బీపీ అని ఉంటుంది. సిస్టాలిక్ బీపీ is more than 140 and diastolic is more than 90. We'll call it as a high BP. That is called hypertension. Majority of the times it is essential hypertension or idiopathic. We don't know the cause. ఓకే, Any hypertension patient presented with the hypertension for the first time, ఓకే, we have to rule out the treatable causes. Means secondary causes. వారికి ఏమైనా రేనల్ ఆర్టరీ స్టెనోసిస్ ఉందా, థైరాయిడ్ ప్రాబ్లం ఏమైనా ఉందా, థైరాయిడ్ ఉన్నా కానీ వాళ్ళకి బీపీ ఎక్కువ అవుతుంటుంది. ఓకే, ఇటువంటి కొన్ని ట్రీటబుల్ కాజెస్ ఉంటాయి. ఫియోక్రోమైసైటమ్ ఉండొచ్చు. సో ఈ ట్రీటబుల్ కాజెస్ ఏమైనా ఉన్నాయనేది ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఓకే, ఇఫ్ దేర్ ఇస్ నో ట్రీటబుల్ కాజ్ దెన్ వీల్ లేబుల్ ఇట్ యాజ్ ఏ ఇడియోపతిక్ ఆర్ వీ డోంట్ నో ద కాజ్. దట్ ఈస్ కాల్డ్ ఎసెన్షియల్ హైపర్టెన్షన్. ఓకే, సో హైపర్టెన్షన్ అనేది ఇమీడియట్, ఇట్ ఇస్ అ సైలెంట్ కిల్లర్, నాట్ ద ఇమీడియట్లీ ఇట్ డజంట్ కాజ్ ఎనీ ప్రాబ్లం. We'll call it as a silent killer. Why? Slowly it damages the organs. Which organs are affected by the hypertension? One is kidneys and eyes and heart, brain also. అన్నిటికీ వచ్చేస్తుంది. All organs will be affected. So అందుకని ఏంటంటే we have to control the hypertension. If the hypertension is more than 180, 110 ఉందంటే there is chance of rupture of the blood vessels. They may present with intracerebral bleeding.
అవును. సో దట్స్ కాల్డ్ హైపర్టెన్సివ్ ఎమర్జెన్సీ. ఓకే, సో హైపర్టెన్షన్ అనేది ఇట్స్ కంట్రిబ్యూటింగ్ టు ద 10% ఆఫ్ ద డెత్స్ ఇన్ ద వరల్డ్. హైపర్టెన్షన్ ట్రీట్మెంట్ ఈజ్ ఏమంటారంటే, ఒకసారి హైపర్టెన్షన్ ట్రీట్మెంట్ మొదలుపెట్టి నాకు నార్మల్ అయింది, వై కాంట్ ఐ స్టాప్ ద మెడిసిన్ అంటే. అది అనుకుంటుంటారు చాలా మంది, తగ్గింది బట్ వై ఇట్ ఈస్ రెడ్యూస్డ్? బికాస్ ఈస్ టేకింగ్ ద మెడికేషన్స్, బీపీ ఈజ్ అండర్ కంట్రోల్. కంట్రోల్. ఓకే. If you stop it 1 or 2 days, BP will be normal, because any drug, the half life is more than 24 hours, 36 hours వరకు ఎఫెక్ట్ ఉంటుంది. స్లోలీ ఇట్ స్టార్ట్ రేజింగ్. సో ఓన్లీ 2 days ఓకే, 2 days తర్వాత దే డోంట్ చెక్ ద మందులు అయిపోయాయి, చాలా మంది తెచ్చుకోవచ్చులే పర్వాలేదని అనుకుంటారు. ఒక 2 days గ్యాప్ అయితే ఓకే. యూజువల్లీ ఏంటంటే ది హాఫ్ లైఫ్ ఈజ్ మోర్, యూజువల్లీ 24 hours ఉంటుంది కాబట్టి ఒక డోస్ మిస్ అయినా ఒక్కోసారి ఏం కాదు. బట్ ఇఫ్ యూ మిస్ ఫర్ ద మోర్ డోసెస్, ఇట్స్ గోయింగ్ టు కాజ్ ద ప్రాబ్లమ్స్. నెక్స్ట్ డేకి పడాల్సిందే ఇంకా. ఓకే, ఇంతకు ముందు మీరు మాట్లాడుతున్నారు 27 lakhs. యా, సో యూజువల్లీ ది డెత్స్ ఆర్ అరౌండ్ 27 lakhs ఇన్ ఇండియా. సో మెజారిటీ ఆఫ్ ద డెత్స్ అక్కర్ విత్ ఇన్ 2 hours ఆఫ్ ద హార్ట్ అటాక్. ఇఫ్ యూ టేక్ ద హార్ట్ అటాక్స్, majority occurs out of the hospital majority of the times. There are 2 terms are there. One is heart attack and sudden cardiac arrest. Cardiac arrest is different and heart attack is different. Cardiac arrest ఎప్పుడు వస్తుంది? హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళలో సడన్గా ఫ్లో లేనప్పుడు దే విల్ హ్యావ్ ద హై హార్ట్ రేట్ ఆర్ సడన్లీ హార్ట్ మే స్టాప్. దెన్ బీపీ విల్ ఫాల్, దే విల్ సడన్లీ కొలాప్స్. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ sudden cardiac arrest. Okay, okay. So where this CPR is required, usually majority of the cardiac arrest occurs in the house 60% of the times. Either in the early morning time or morning time, they will collapse in the bathroom or driving. These are the situations. So దీనికి ఏంటంటే కొన్ని అడ్వాన్స్డ్ కంట్రీస్లో సిపిఆర్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ద అందరికీ నేర్పిస్తారు, మన ఇండియాలో లేదు. సో అటువంటి అప్పుడు ఏంటంటే అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. వాట్ ఈస్ సిపిఆర్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి, బై స్టాండర్డ్స్ తెలిసిన వాళ్ళు కొంతమంది అయితే ఉన్నారు. అది యూజువల్లీ దే ఆర్ గోయింగ్ టు సేవ్ ద, ఇఫ్ యూ బ్రింగ్ ద పేషెంట్ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్, దేర్ ఇస్ నో యూజ్. బై ద టైమ్ బ్రెయిన్ విల్ బి డెడ్ అండ్ వీ కెనాట్ డూ దట్ ఎనీథింగ్. యూజువల్లీ there are ischemic times are there for every organ. For example, if you take brain, it's only 5 minutes. If oxygen blood circulation is not there, సిగ్నల్ వెళ్ళిపోతే బెస్ట్ అయిపోతుంది. అదే హార్ట్ హ్యాస్ సమ్ టైమ్. అందుకనే ఒక్కోసారి మేము సిపిఆర్ 1 hour 2 hours కూడా కంటిన్యూ చేస్తాం. 1 hour చేసి సర్వైవ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో ఇఫ్ యూ టేక్ ద మజిల్స్, ది హాఫ్ లైఫ్ ఆల్మోస్ట్ ఇస్కిమిక్ టైమ్ ఈజ్ 3 days 4 days వరకు డ్యామేజ్ ఉండదు. యూ కెన్ సాల్వేజ్ ద. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ బ్రెయిన్. ఇమీడియట్లీ వీ హ్యావ్ టు అటెండ్. సో ఫర్ దట్ వీ హ్యావ్ టు డూ ద సిపిఆర్. ఓకే, సిపిఆర్ అయింది నార్మల్ సర్క్యులేషన్, హార్ట్ పంప్ అయినట్టే మనం ఎక్స్టర్నల్ ప్రెస్ చేస్తాం. ఉన్నది కదా ఇక్కడ షో మీద. యా, ది ఎక్స్టర్నల్ కంప్రెస్ చేసినప్పుడు అట్లీస్ట్ ది 10 centimeters ఇట్ షుడ్ గో డౌన్. ఓకే ఓకే ఓకే, ఆ ప్రెషర్తో ఓకే, ప్రెషర్తో డౌన్ అయినప్పుడు ఏమైందంటే కార్డియాక్ ఛాంబర్స్ విల్ బికమ్ pressed and blood will pump into the blood vessels and the blood will go to the brain. First circulation అవుతుంది కాబట్టి we can prevent the brain death till you will get the medical attention. Correct. Okay, so there is technique also. Can you show the next one? Yeah, this is the technique. Wherever once patient arrested, whether patient arrested cardiac arrest is there or not, you have to see some basic one. One is check the pulse. Okay. Usually radial pulse you can see, or see the breathing. Keep the finger in front of the nose and you can see the, or see the chest movements. And sometimes you can see, keep the ear and you can hear the heartbeats are there or not. Immediately whoever is there bystander, they have to recognize and call for the help, and immediately they have to start the CPR. అది వచ్చే వరకైనా మనం చేయాలి. At least 5-10 minutes 15 minutes you have to continue. There is no initially you have to give the breathing. Nowadays the technique is only compression. At least do the compression. There is technique is there to do the compression. See the jiphisternum. This is called jiphisternum. Okay. 2 fingers above that, keep in the center of the chest, and one arm on the okay. Keep like this and bend on the knees, because force should be there, and press. Only movement should be there at elbows. Okay.
And if you are sitting, your force will be on the elbow, and you press it. At least it should down by 10 centimeters. Oh. Then అన్నీ only it's చూసుకోవాలి. effective. Okay. If you are doing aggressively, sometimes refracture will be there. But what is important is saving the patient. Refractures we can treat it. But usually out of hospital, if there is cardiac arrest, 9 out of 10 people will die. So where the CPR is going to be very, very helpful. That's why you should have the training for the kids from the in the schools. At least they should know what is CPR. Colleges. This everybody should take the initiative. For example, so many celebrities like Puneet Rajkumar died in the house. Okay, Gautam Siddharth. Reddy, so many, and one Sukla is there, TV artist or cinema actor. Like that, so many died. Most of them died in the house only. Yes. By the time they will bring to the hospital, we cannot do anything. అవును సార్. So, at least family members, everybody is educated nowadays. Almost 60-70% literacy is there. They can understand. అంటే ఒకవేళ వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు కనుక ఇప్పుడు వీళ్ళందరినీ మనం సెలబ్రిటీస్ని చూసుకుంటే వాళ్ళు అట్లీస్ట్ సడన్గా పడిపోయినప్పుడైనా వెంటనే మనం గుర్తించి చేస్తే కనుక ఛాన్సెస్ There is chances are there. Aitudani kaadu, but there is some chance is there. At least if you do the CPR till get to the hospital or help వచ్చే వరకు or 108 వచ్చే వరకైనా కనీసం we can do that చేయాలి. one. That. కానీ ఆ టైంలో అట్లా జరిగినప్పుడు ఏమైందని అనుకుంటాం కానీ ఇది చెయ్యాలన్న ఆలోచన ఎవరికి రాదు సార్. అంటే we have to అక్కడ train them. We have to గుర్తించలేరు. keep any. అంటే we have to educate the persons. If cardiac Correct. patient is there in the family, everybody should know what to do next. For example, most of our patients will collapse in the bathroom most of the అవును times సార్. after passing the urine or passing the motion, and sometimes after some time they will get up. That is different. That is vasovagal symptoms. Okay. Whenever vasovagal means vagal stimulation, and heart rate and BP will come down. Oh. Whenever they fall down, they will get up and they will come. Oh, okay. Okay. Sometimes in the prayer also, in the morning time, kids will fall down in the prayer. It's because of vasovagal only. Okay, but they will get up. Once you fall down, then the circulation to the brain will improve. They will get up immediately. But this cardiac arrest is different. Immediately you have to address and you have to do the CPR. So CPR should be in the curriculum in future, and government should promote also that. అవును సార్. అంటే కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవన్నీ కండక్ట్ చేశారు చాలా స్కూల్స్, కాలేజ్లో, ఆఫీస్లలో కూడా అందరికీ చెప్పారు. యాడ్స్ రూపంలో కూడా చూపించారు ఇలా చెయ్యండి ఇలా జరిగినప్పుడు అని. It's just like this only. If you take every office will have the fire alarms and firing extinguisher. How many knows how to use that one? అవును సార్. It's like this only. And everywhere, if you take the airports, everywhere there are defibrillators are there. But how many knows how to use that one? చిన్న చిన్న అని మనం కొంచెం తెలుసుకోవాలి. తెలుసుకోవాలి. జస్ట్ జనరల్ నాలెడ్జ్ లాగా అది కూడా. ఓకే, సిపిఆర్ చేసిన తర్వాత వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. దెన్ వాట్? సిపిఆర్ కంటిన్యూ చేస్తూ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత యూజువల్లీ మెజారిటీ ఆఫ్ ద హార్ట్ అటాక్స్ ఆర్ బికాస్ ఆఫ్ వెంట్రికులర్ టాకికార్డియా ఆర్ ఫిబ్రిలేషన్. సిపిఆర్ చేసిన తర్వాత కొంచెమైనా వాళ్ళు కాన్షియస్లోకి వస్తారంటారా? కొంతమంది వస్తారు. యూజువల్లీ VTVF is there, they will convert to normal sinus rhythm. Okay, Or రాలేదు. BP will improve. They will wake up and they will do normal. At that time what we have to do is we'll take to the cath lab, do the angiogram. If any blocks are there, we'll do the angioplasty. That is the one. If the pressures are low, BP improve చేయడానికి మెడిసిన్స్ ఇస్తాం. Meanwhile, we'll give the supportive medications like aspirin. టాబ్లెట్ కూడా Aspirin. వాడుతూ That is the clot preventing medicines. అంటే అప్పుడు మాత్రమే ఆ టాబ్లెట్ని వాడాలి మనం. అప్పుడే వాడాలి. బట్ arrest మనకి అయినప్పుడు. రిస్క్ ఫ్యాక్టర్స్ అవి ఉన్నవాళ్ళు ఓకే. ప్రొఫిలాక్సిస్ అంటే ప్రివెన్షన్ కొరకు విల్ యూజ్ దట్ వన్. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఇస్ దేర్, హైపర్ టెన్షన్ ఇస్ దేర్, అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కార్డియాక్ ఇష్యూస్ ఆర్ దేర్. దెన్ ఫర్ దట్ పేషెంట్స్ విల్ గివ్ ద ఆస్పిరిన్ యాజ్ ఎ ప్రొఫిలాక్సిస్. ఓకే, హాస్పిటల్కి తీసుకెళ్తారు వెంటనే. తీసుకెళ్ళిన తర్వాత సార్ ఒక కాల్ తర్వాత Yeah. చూద్దాం సార్. హలో, హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? హనుమకొండ నుంచి. నా పేరు సురేష్ అండి. చెప్పండి, మీ సమస్య ఏంటి? ఇది ఇందులో ఇచ్చారు కదా, ఇది ఆరోగ్య మిత్ర వస్తుంది కదా. మా డాడీ గురించి అడుగుదామని, వాటికి సంబంధించి. చెప్పండి, ఏంటి సమస్య? అదే మల్టిపుల్ వెంట్రిక్యులర్ ప్రీమెచ్యూర్ కాంప్లెక్స్ అని ఉన్నది ఈసీజీలో.
అదేంటిది అసలు, దానికి మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా? మీరు డాక్టర్ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఏమైనా ప్రాబ్లం ఉందా? ఒకటిగా ఈసీజీ తీసుకుంటే అబ్నార్మల్ ఈసీజీ అని వచ్చింది. ఈసీజీ ఎందుకు తీయించారు? యూజువల్లీ రొటీన్కి మనం వెళ్ళాం కదా. రొటీన్కి తీయించారా? ఓకే. అబ్నార్మల్ ఈసీజీ అని వచ్చింది. వారికి బీపీ కానీ షుగర్ కానీ ఏమైనా ఉందా? ఉంది, బీపీ షుగర్ ఉంది. బీపీ షుగర్. ఏజ్ ఎంత వారికి? 33. 75. ఓకే, సారీ. ఓకే. సిగరెట్స్ కానీ ఏమైనా తాగుతారా? ఏం లేదు, ఏం అలవాటు. చెస్ట్ పెయిన్, బ్రెత్లెస్నెస్ కానీ ఏం లేదు కదా? చెస్ట్ పెయిన్ ఏమైనా ఉందా? బ్రెత్లెస్నెస్ కానీ, బ్రీతింగ్ డిఫికల్టీ కానీ? అప్పుడప్పుడు కొంచెం మసత్తది. స్కానింగ్ ఏమైనా చేశారా 2D ఎకో కానీ? 2D ఎకో చేశారు. ఏముందన్నారు? ఏం లేదు, నార్మల్గానే ఉన్నాయి. అదే వెంట్రుక్యులర్, అదే ప్రీమెచ్యూర్ బీట్స్ ఉన్నాయని చెప్పారు. ప్రీమెచ్యూర్ అంటే ముందుగానే వస్తుంది అంటారు, బీట్ ఎక్స్ట్రా బీట్ అంటారు. అవును. ఎప్పుడన్నా కళ్ళు తిరిగి పడిపోవటం కానీ ఏమన్నా అయిందా? ఎప్పుడు ఏం పడిపోలేదు. ఓకే. హోల్టర్ 24 hours ఈసీజీ రికార్డింగ్ కానీ ఏమైనా చేశారా? హోల్టర్ 24 hours ఏం చేయలేదా? అంటే దానికి 24 hours ఉందా? 24 hours ఈసీజీ రికార్డింగ్ అట్లా ఏం చెప్పలేదు వాళ్ళు. అది 24 hours ఈసీజీ రికార్డింగ్ చేయించండి. దాన్ని హోల్టర్ అంటారు. అంటే అంబులేటరీ ఈసీజీ రికార్డింగ్ మీన్స్ 24 hours నిద్రలో కానీ మీరు పని చేసేప్పుడు ఎప్పుడైనా అది రికార్డ్ అవుతుంది. మీకు వచ్చే ప్రీమెచ్యూర్ బీట్స్ వెదర్ ఇట్ ఇస్ లైఫ్ థ్రెటనింగ్గా మీకు ఏమైనా ప్రమాదం కలిగిస్తుందా లేదా అనేది చూస్తాం. యూజువల్లీ మెజారిటీ ఏంటంటే బినైన్ అంటారు. దానికి ఏంటంటే ప్రాణానికి ప్రమాదం ఉంది, న్యాచురల్గా వస్తుంటాయి. యూజువల్లీ యంగ్ పేషెంట్స్ వాళ్ళలో బినైన్ ఉంటాయి. ఓకే. సో దాన్ని ఎక్స్క్లూడ్ చేయడానికి ఫస్ట్ మీరు హోల్టర్ చేయించండి 24 hours ఈసీజీ రికార్డింగ్. అండ్ 24 hours ఎన్ని ఎక్టోపిక్ బీట్స్ వస్తున్నాయి, ఎక్స్ట్రా బీట్స్ వస్తున్నాయి, ఎంత బర్డన్ ఉంది. బర్డన్ అంటే మోర్ దెన్ 10% ఉంటే విల్ ట్రీట్ ద పేషెంట్ విత్ మెడికేషన్స్. యాంటీ అరిథమిక్స్ అంటే ఎక్స్ట్రా బీట్స్ని మనం కంట్రోల్ చేయడానికి ఇస్తాం. మినిమైల్ ఏంటంటే ఏజ్ అన్నారు కదా, 75 years, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉందంటే ఇస్కిమియా కూడా ఉండొచ్చు. అంటే హార్ట్కి సర్క్యులేషన్ తగ్గే ఛాన్సెస్ ఉంది. దాని కొరకు అదర్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ ట్రెడ్మిల్ చేయించుకోవాల్సి వస్తుంది. ట్రెడ్మిల్ ఒకసారి చేయించండి, హోల్టర్ చేయించండి. మీ డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి వాట్ ఎవర్ దే అడ్వైజ్ యూ జస్ట్ కంటిన్యూ ద మెడికేషన్స్. ఓకే సార్. సో హాస్పిటల్కి వెళ్ళాక మనం కంటిన్యూ చేస్తున్నాం సిపిఆర్ తర్వాత. సిపిఆర్ అయిన తర్వాత దెన్ విల్ టేక్ ద రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ ఈసీజీ అండ్ ఈసీజీస్ టు డిటర్మిన్ వెదర్ పేషెంట్ హ్యాడ్ హార్ట్ అటాకా లేదా అనేది చూస్తాం. దెన్ 2D echocardiogram. Echocardiogram is we'll see the heart scanning, how is the valve pumping and pumping ఎట్లుంది, ఏమైనా రిడక్షన్ ఉందా లేదా, హార్ట్ ఫెయిల్యూర్ ఏమైనా ఉందా లేదా. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ ఏమైనా వచ్చిందనుకోండి, ఆ సర్క్యులేషన్ సప్లై చేసే ఏరియాలో మూమెంట్ ఉండదు. ఓకే. దానివల్ల ఏంటంటే హార్ట్ పంపింగ్ విల్ కమ్ డౌన్. సో దానివల్ల కూడా వీ కెన్ డిటర్మిన్. అండ్ పేషెంట్ ఈజ్ రెస్పాండింగ్ హీమోడైనమికలీ స్టేబుల్ మీన్స్ హీమోడైనమిక్స్ అంటే ఏంది, హార్ట్ రేటు, బీపీ అన్నీ నార్మల్ ఉన్నాయి విత్ ఇన్ నార్మల్ రేంజ్. అండ్ వీల్ అబ్జర్వ్ అండ్ డిపెండ్స్ ఆన్ ద కండిషన్ వెదర్ వీ విల్ గో ఫర్ ద క్లాట్ డిజాల్వింగ్ మెడిసిన్స్ ఆర్ యాంజియోప్లాస్టీ. అండ్ యూజువల్లీ 72 hours minimum we have to keep it. Usually within 24 hours, 48 hours there is chance of re-attack. Okay. Again clot formation they may have the. అంటే ఈ లోపు స్టంట్ వేయడం అలా ఏమైనా జరుగుతుందా? అన్నీ చేస్తాం ఇమీడియట్లీ. యూజువల్లీ క్యాత్ ల్యాబ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళలో ది ఫస్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ ఈస్ టు టేక్ ఫర్ ద యాంజియోప్లాస్టీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1970s cardiac mortality in India is around 15% because of advancement in the treatments like clot dissolving medicines, angioplasty, and technology has improved. Government is providing clot dissolving medicine in the periphery also. They are thrombolizing in the ambulances also. So there is a lot of efforts from the government and awareness also there. It has come down to 7% now. అంటే మరి అప్పటికి ఇప్పటికి ఏమైనా డెత్ రేట్ ఏమైనా తగ్గింది? Death rate తగ్గింది. 27 lakhs అంటున్నారు. ఓకే, అప్పుడు అంత అడ్వాన్స్ టెక్నాలజీ లేదు. In 1970 what is the population? Now what is the population? Now India population is around 1400. అంటే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ జనాలు కూడా పెరిగిపోతున్నారు.
పాపులేషన్ కూడా పెరిగిపోతుంది పెరిగిపోతుంది. 1400 millions means 140 crores Indian population by 2022. In 70 must be it is around 90 or 100 crores. But people are increasing, but the number of deaths are coming down. ఓకే, అప్పటికి 70s ఇప్పుడు At చూసుకుంటే the time it is 15%, now it is 7.1%. ఓకే. Whereas in developed countries it's 2.5 or 2.9. Because if there are any heart attack, immediately they are airlift, or immediately they will treat they are advanced and they are getting better treatment. And if you see the angioplasty, only 5% of the people are getting angioplasty. ఓకే. 95% they don't get adequate treatment because awareness ఉండదు. ఒకసారి హాస్పిటల్కి వస్తే దే విల్ టేక్ ద సెకండ్ ఒపీనియన్. హార్ట్ అటాక్ ఉందని చెప్పినా కానీ ఇంకొక ఒపీనియన్ అంటారు. దట్ ఇస్ ద ఇలాంటి విషయంలో ఎమర్జెన్సీ. తీసుకోవద్దు, ఇమీడియట్ గా మనం చేయాలి. విల్ రిక్వెస్ట్ యూ సెండ్ ద ఈసీజీ, యూ స్పీక్ టు ఎనీవన్, బట్ దే డోంట్ లిజన్. మై బాబాయ్ వస్తారు, మా రిలేటివ్స్ వస్తారు, అందరూ వచ్చిన తర్వాత ఇస్తాం. బికాజ్ ఎంత తొందరగా మనం ట్రీట్మెంట్ ఇస్తే అంత బెనిఫిట్ ఉంటుంది. యాజ్ టైమ్ పాసెస్ ఆన్ డ్యామేజ్ ఇస్ మోర్. ఒకసారి కార్డియాక్ డ్యామేజ్ అయిందంటే దే హ్యావ్ టు సర్వైవ్ విత్ హార్ట్ ఫెయిల్యూర్. దే కెనాట్ మూవ్ ఫ్యూ అవర్స్ అండ్ దే హ్యావ్ టు రిపీటెడ్లీ గెట్ అడ్మిట్ టు ద హాస్పిటల్స్. అంటే దేన్నైనా కొంచెం నెగ్లెక్ట్ చేయొచ్చేమో, కానీ గుండె విషయం హార్ట్ అటాక్ అన్న వాళ్ళని నెగ్లెక్ట్ చేయకూడదు. అంజనా పెక్టరీస్ అనుకోండి, యూ కెన్ వెయిట్ ఫర్ 1 year 2 years వెయిట్ చేసినా ఏముండదు. బికాస్ దే ఆర్ రిసీవింగ్ మెడికేషన్స్, they will stop walking for few hours and that's going to be okay. But a heart attack means immediately you have to save the life. అంతే. ఓకే, ఒకవేళ మనకు గుండె నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయేమో అని చాలామంది తెలుసుకోవాలని కూడా అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళు యాంజియోగ్రామ్ చేసుకోవచ్చు అంటారా, లేదు ఈసీజీతో సరిపోతుంది అంటారా? ఓకే, అవేర్నెస్ చూసుకుంటే కనుక మనం యాంజియోగ్రామ్ ప్రతి పేషెంట్కి మనం చేయమండి. ఓకే. First we will assess the risk assessment for the every patient. In a risk assessment we will see the age of the patient, what are the risk factors like hypertension, diabetes, smoking, any cholesterol, okay, any family history is there, we will assess. For example, 20 years old patient is there is no risk factors, comes with chest pain, we don't give importance because he is unlikely to get the problem without any risk factors. Okay. For example, 60 years old male patient comes with hypertension, diabetes, then we will investigate like ECG, 2D echo, TMT. Then if the TMT is positive, then we will send for the angiogram. Okay. Angiogram is indicated whenever there is indication is there. Definite indication untene cheyali. We cannot abuse. Angiogram is the test carries some risk. It's not without risk. Okay. Whenever we are doing the angiogram, there is chance of bleeding. We are giving the contrast. There is chance of kidney failure, and there is chance of cardiac arrest. There is remote possibility of cardiac death also. So, if necessary, only we have to go for that one. Okay. అవసరం ఉంటేనే కానీ మనం లేకపోతే అనవసరంగా ఏది చేయకూడదు. ఓకే, బ్లాక్స్ ఉన్నాయని తెలిస్తే వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారా? అంటే మనకి యాంజియోగ్రామ్ చేసినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఏమొస్తుందంటే, యాక్చువల్లీ దేర్ ఆర్ 3 blood vessels in the heart. Actually 2. Left side we will divide into left antedescending artery, circumflex artery. Right side is right coronary artery. So left supplies almost 80% of the heart. Right supplies around 20 to 25% of the heart. Okay. So that means left is very important. LAD is okay. That we will call it as a widow's artery. Because it supplies majority of the heart. So antival MI we have to address immediately, otherwise they are going to land in problems. So once angiogram చేసినప్పుడు మనకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ బ్లాక్స్ ఎంత ఉన్నాయో తెలుస్తుంది. ఓకే. ఎన్ని బ్లాక్స్ ఉన్నాయో తెలుస్తుంది. ఓకే. వాట్ ఈస్ ద సివియారిటీ ఆఫ్ ద బ్లాక్స్. ఓకే. దేర్ ఇస్ కట్ ఆఫ్ పాయింట్ ఈస్ దేర్. ఇఫ్ మోర్ దెన్ 70% విల్ కన్సిడర్ యాజ్ ఎ hemodynamically it is a serious one. There is ischemia is there. If less than 70%, we will manage with the medications. More than 70% in the 3 blood vessels, we will consider for the bypass surgery. Okay. If 1 or 2 blood vessels more than 70%, we will consider angioplasty. Okay. Now, the patients who are going for the angiogram, all patient doesn't go for angioplasty, they are not going for bypass surgery. If you take the statistics, usually 40% are managed with medicines only. 40%. Another 30% they will go for the angioplasty,
another 20-30% they go for the bypass surgery. But another 5% is a severe disease, they cannot go for the bypass surgery or angioplasty, will manage with medications only. So our notion is if patient goes for angiogram, they have to go for the angioplasty అనేది కాదు. Out of which only 40-50% they goes for the either angioplasty or surgery. ఓకే, అసలు యాంజియోప్లాస్టీలో ఏం చేస్తారు? Angioplasty మనం will Process visualize ఎలా the ఉంటుంది? blockages. I told you now, if it is more than 70%, then we'll start the process of angioplasty. So that is the blockage you are seeing now, okay? So what we'll do is we'll pass the wire. Wire ni ఆ lesion లో this is the blood vessels we are showing now. This is the one blood vessel, okay? This is the left coronary artery, divides into two branches. This is the right side one, okay? What we'll do is we'll pass the wire across this lesion. ఓకే, At this lesion we'll send the balloon and dilate with the balloon. ఓకే. We are not going to remove the clots or cholesterol. It will compress against the vessel wall. Usually these vessels are very elastic. Once you do the angioplasty, again recoils. ఓ, To prevent the recoils and prevents the dissection, we'll keep the stent. It's the metal one only. Stent is made up of either stainless steel or chromium cobalt. This is the metal only. చాలా చిన్నగా ఉంటుంది. It's a 3 mm, but length will vary. ఓకే, It varies from the 9 mm to almost 60 భయపడుతూ mm. ఉంటారు స్టంట్ అంటే ఎలా ఉంటుందో, ఎలా చేస్తారో. నెక్స్ట్ కాల్ చూద్దాం సార్. హలో హలో, హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాం మేడం. సమస్య చెప్పండి. మేడం, ఒక్కోసారి నైట్ లో భోజనం చేసి పడుకున్న తర్వాత చెప్పండి. భోజనం చేసి పడుకున్న తర్వాత తల తిట్టేస్తుంది మేడం, వాంతులు అవుతాయి. ఇంకా అది ఎట్లా అంటే నీరసం వచ్చేస్తుంది అనమాట అసలు బాగా. మీ వయసు ఎంత ఉంటుందండి సుజాత గారు? 50 years ఉంటాయండి. 50 years, ఓకే. బీపీ షుగర్ గానే ఏమైనా ఉందా? అంటే ఈ మధ్య లో బీపీ ఉందని అన్నారండి, చెక్ చేయించుకుంటే. లో బీపీ తల తిప్పడం వచ్చినాక చెక్ చేయించుకుంటే లో బీపీ ఉందని అన్నారు. ఓకే. మీకు నడిచినప్పుడు తల తిరిగినట్లు ఏమైనా ఉంటుంది? ఓన్లీ నైట్ టైమే వస్తుందా మీకు తిన్న తర్వాత? నైట్ టైమే వస్తుందండి. అది కూడా 12 తర్వాత పడుకుని భోజనం చేసి పడుకున్న తర్వాత రెస్ట్ లో వస్తుంది. మీకు మైగ్రేన్ గానే ఏమైనా ఉందా? మైగ్రేన్ హెడేక్ గానే ఏమైనా ఉండేదా? లేదండి. ఓన్లీ ఎవ్రీ టైం నైట్ టైమే అవుతుంది, పగలు ఎప్పుడు కాలేదు? లేదండి, నైటే వస్తుంది. నైటే వస్తుంది. ఎన్ని రోజుల నుండి వస్తుంది మీకు? అంటే ఎప్పుడో 6 years బ్యాక్ ఒకసారి చాలా ఓవర్గా వచ్చేసి కోమాలోకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందండి. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను, వాళ్ళు ఇంజక్షన్స్ ఇచ్చారు, క్యూర్ అయ్యింది. అడ్మిట్ అయ్యారు అప్పుడు? అడ్మిట్ అయ్యానండి. అంటే వాళ్ళు ఏం చెకప్లు ఏం చేయలేదు, బీపీ చూసి ఇంజక్షన్స్ చేశారు. తర్వాత మళ్ళా 2 years తర్వాత మళ్ళా వచ్చిందండి అట్లని. అవునా? చెవిలో చీముగానే ఏమన్నా ఉంటుందా, లేకపోతే ఏమన్నా చెవుల్లో సౌండ్స్ గానే ఏమన్నా వస్తున్నాయా? చెవులో చీము కూడా వచ్చిందండి. దానికి ఏంటి డాక్టర్ దగ్గర చూపించారా? మెడిసిన్ వాడైనా తగ్గిపోయిందండి. అది ప్రాబబ్లీ మీకు ఈఎన్టీ ప్రాబ్లం ఉందండి, కార్డియాక్ కానీ ఏం లేదు. ఎందుకంటే మీకు ఇదివరకు సిఎస్ఓఎం ఉంది, తర్వాత సౌండ్స్ వస్తున్నాయి, తర్వాత మ్యాస్టాడైటిస్ కానీ ఏమైనా ఉండొచ్చు. మీరు ఈఎన్టీ ఒపీనియన్ తీసుకోనండి. యూజువల్లీ వామిటింగ్స్ కానీ గిడ్డినెస్ పోస్చరల్ పొజిషన్లో వస్తుందంటే ఏదైనా పోస్చరల్ వెట్టిగో కావచ్చు, లేకపోతే మ్యాస్టాడైటిస్ కానీ ఉండొచ్చు, ఆర్ బినైన్ పోస్చరల్ వెట్టిగో కావచ్చు. మీరు ఒకసారి న్యూరాలజిస్టు ఈఎన్టీ ఒపీనియన్ తీసుకోనండి. ఓకే, ఓకే. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్. మీ సమస్య ఏంటి చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ నాది సీరం టోటల్ కొలెస్ట్రాల్ 225 ఉంది సార్. అండ్ టోటల్ కొలెస్ట్రాల్ HDL 7 ఉంది సార్. HDL 7?
HDL 7 ఉంది సార్. ఎల్డిఎల్ LDL 174. ట్రైగ్లిజరైడ్స్ ట్రైగ్లిజరైడ్ అంటే ట్రైగ్లిజరైడ్ 100 సార్. 100 ఉంది. ఓకే, సో నేను హార్ట్ అటాక్ కి ప్రోనా సార్. మీ వయసు ఎంత? నా వయసు 26 సార్. 26 ఇయర్స్. ఏం పని చేస్తారు? గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను సార్. ఓకే, మీకు డాక్టర్ అటోర్వా టాబ్లెట్ 10 mg వేసుకోమన్నారు సార్ ఆఫ్టర్నూన్ తిన్నాక. ఓకే, థైరాయిడ్ గానే ఏమైనా ఉందా మీకు? లేదు సార్. వెయిట్ ఎంత ఉంటారు? 106. 106. హైట్? హైట్ 5'9" సార్. 5'9" ఉన్నారు. ఓకే, సిగరెట్స్ కానీ ఏమైనా తాగుతారా? లేదు సార్. లేదు సార్. లేదు కదా. ఫిజికల్ యాక్టివిటీ ఏమైనా ఉందా? తక్కువనే సార్. ఎక్సర్సైజ్ ఏమి చేయరు? ఓకే. లేదు సార్. చెస్ట్ పెయిన్ కానీ బ్రెత్ లెస్నెస్ ఏమైనా ఉందా? ఏం లేదు సార్. అంటే పట్టుకుంది అంటారు కదా సార్, నిద్రలో ఏదో పట్టుకున్నట్టు అయింది. అది 3-4 days నుండి పెయిన్ అలానే ఉంటుంది. బ్యాక్ సైడ్, చెస్ట్ బ్యాక్ సైడ్ సార్. గురకగానే ఏమైనా వస్తుందా మీకు? అవును, వస్తుంది సార్. పగల నిద్ర వస్తుందా? వస్తుంది సార్. పగల కూడా నిద్ర వస్తుంది. కూర్చోగానే నిద్ర వచ్చేస్తుంది. సార్ కూర్చోగానే నిద్ర వస్తుందా అంటున్నా? వస్తుంది సార్ వెంటనే. ఓకే, థైరాయిడ్ టెస్ట్ చేయించారా? చేయించాను సార్. రేవంత్ గారు, మీకు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మీరు ఓవర్ వెయిట్ ఉన్నారు. అవును సార్. ఇట్ కమ్స్ అండర్ ఒబేసిటీ. యూజువల్లీ ఏంటంటే బిఎంఐ చెక్ చేసుకున్నప్పుడు నార్మల్గా BMI 35 ఉంది సార్. 35 ఉంది, అంటే మోడరేట్ ఒబేసిటీ కింద వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మీకు హై కొలెస్ట్రాల్ ఉంది, టోటల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది. అండ్ మీకు ట్రైగ్లిజరైడ్స్ నార్మలే ఉన్నాయి, కానీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది. అండ్ గుడ్ కొలెస్ట్రాల్ ఈజ్ వెరీ లెస్, 7 ఉందని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే మీకు గురక వస్తుందని చెప్పారు. యూజువల్లీ దాన్ని ఏమంటారంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా ఉంది. బీపీ ఏమైనా చెక్ చేయించారా? అవును సార్, నార్మల్ సార్. 130/81. 130/80 ఉంది. సో మీకేందంటే ఏజ్ చిన్నదైనా కానీ మీకు ఒబేసిటీ ఉండటం వలన, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం వలన, అండ్ ఓఎస్ అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నే. యూజువల్లీ నిద్రలో గురక వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు బాడీలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అవుతుంది, ఆక్సిజన్ తక్కువ అవుతుంది. ఓకే, ఒకసారి ఏబీజీ చేయించండి. దీనికి మార్గం ఏంటంటే వెయిట్ తగ్గటం అనేది మెయిన్ అండి. వెయిట్ తగ్గి డైట్ కంట్రోల్ చేస్తే ఫ్యూచర్లో మీకు ప్రాబ్లమ్స్ రాకుంటుండే. యూజువల్లీ ఏంటంటే ఒబేసిటీ ఉంటే, మోడరేట్ ఒబేసిటీ ఉన్నారు కదా, దానివల్ల ఫ్యూచర్లో హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది, ఆర్థరైటిస్ వచ్చే ఛాన్స్ ఉంది, డిప్రెషన్కి పోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒబేసిటీ ఉన్నప్పుడు ఏంటంటే మనకు మొబిలిటీ తక్కువ అవుతుంది, యాక్టివిటీ తక్కువ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ రిడ్యూసింగ్ ద వెయిట్ అండ్ న్యాచురల్ వే ఆఫ్ రిడ్యూసింగ్ ద కొలెస్ట్రాల్. న్యాచురల్ వే అంటే డైట్ కంట్రోల్. ఓకే, డైట్ కంట్రోల్ అంటే లో కొలెస్ట్రాల్ డైట్ తీసుకోండి, ఆయిలీ ఫుడ్స్ తక్కువ చేయండి. ఇఫ్ యు ఆర్ ఎ నాన్ వెజిటేరియన్, స్టాప్ ద రెడ్ మీట్. రెడ్ మీట్ మీన్స్ మటన్, అండ్ యూ ఆప్ట్ ఫర్ ద వైట్ మీట్ మీన్స్ చికెన్ ఆర్ ఫిష్. ఓకే, సో ఇవి తీసుకోవటం వల్ల ఏంటంటే ఇప్పుడైతే ఎట్రోస్టాటిన్ కంటిన్యూ చేయండి. ఒకసారి స్లీప్ స్టడీ చేయించండి. స్లీప్ స్టడీ చేయించేసి ఒకసారి కన్సల్ట్ ఏ డాక్టర్, physician or cardiologist, whoever, or pulmonologist. One of these 3 consultants you can consult and take the opinion. But my opinion is that immediately you have to concentrate on your weight reduction and cholesterol takku cheyandi. Because of your low HDL, high LDL and total cholesterol, there is possibility of getting the heart problems in future. So always prevention is better than the cure. Just concentrate on these factors and reduce your weight. అంటే కొలెస్ట్రాల్ పెరిగినా కూడా మనకి ప్రమాదం. కొలెస్ట్రాల్తోనే మెయిన్ హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే హార్ట్ అటాక్స్ రావడానికి కారణాలు ఏంటంటే మెయిన్ మన ఇండియాలో స్మోకింగ్ ఈజ్ ద వన్. యూజువల్లీ ఇఫ్ యూ టేక్ ద వరల్డ్ స్టాటిస్టిక్స్, ది కన్జ్యూమర్స్ ఆఫ్ ద టొబాకో ఈజ్ ద మ్యాక్సిమం ఇన్ చైనా, ఫాలోడ్ బై ఇండియా. India, we are the second largest in consumption of the tobacco. Any form of the tobacco consumption, like smoking gaani, BDs gaani, or a gutka gaani, chewing the tobacco also can cause the heart problems. Okay, so first one is to quit the smoking, and that is the number 1 cause for the heart attacks. Second one is diabetes. Actually this is very, very worrying one.
we'll call it India as the capital of the diabetes. Oh. Almost 73 million people are suffering with the diabetes mellitus. 73 millions means almost 7 crore people are so if you take the diabetes and the hypertension, diabetes is more dangerous compared to hypertension, because the hypertension affect 1 or 2 organs, but diabetes can affect any organ in the body, any organ, eyes, kidneys, brain, అన్నిటికీ any gangrene, okay, Orthopedic, small vessels, everything. microvessels, macrovessels, there are so many complications are there. Okay, quality of life will reduce. So diabetes control is very important. ఇంకా మనం డిస్కస్ చేస్తున్నాం అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే కొలెస్ట్రాల్ దాన్ని ఏమంటారంటే డిస్లిపిడిమియా అంటారు. ఆల్మోస్ట్ ది స్టడీ వాజ్ కండక్టెడ్, ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద అవర్ పాపులేషన్ హ్యాస్ ద హై కొలెస్ట్రాల్స్. One of the, I told you know, there are LDL cholesterol, total cholesterol, triglycerides, VLDL. ఇందులో ఏదో ఒకటి రైజ్ అయి ఉంది, ఒకటి కాదు, ఆర్ HDL తక్కువ కావటం. సో వాటిలో ఏంటంటే గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఈ రిగార్డింగ్ కొలెస్ట్రాల్ అండ్ ఫ్యాట్స్ ఓకే, ఫ్యాట్స్ కన్జంప్షన్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు టేక్ ద బ్యాలెన్స్డ్ డైట్. యూజువల్లీ మన దగ్గర ఇండియన్స్ కన్జ్యూమ్ మోర్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, రైస్, బ్యాలెన్స్డ్ డైట్ ఉండదు. విల్ టేక్ లెస్ ఫ్రూట్స్ అండ్ లెస్ గ్రీన్ వెజిటబుల్స్ కంపేర్ టు వెస్ట్రన్స్. అంటే మంచివి కదా, అందుకే తీసుకోరు. అండ్ వీ ప్రిఫర్ వైట్ ఫుడ్. అవును, వైట్ ఫుడ్ మనకి ఎక్కువ ఇష్టం. వైట్ ఫుడ్ అంటే పాలిష్డ్ రైస్ అండ్ వైట్ పాస్తా, ఆల్ దిస్ కమ్స్, ఫ్లోర్ ఆల్సో వైట్, sugar also white. So white food is very very dangerous for that one. And fats also, there are varieties are there. One is saturated fats, unsaturated fats, trans fats. Out of 3, unsaturated fats are very good for the heart, whereas trans fats are very bad. Trans fats ante recook chesina oil gaani, bakeries gaani, ఇవన్నీ comes as a trans. అంటే వాళ్ళు అక్కడ పెట్టినప్పుడు ఇంకేం చేస్తారు, తినకుండా వెళ్ళి ఖచ్చితంగా తింటారు. Usually the artificial trans fats are banned in US. So we have to less encourage, is more dangerous. Then saturated fats ఏమంటే మనకు తీసుకుంటే పామ్ ఆయిల్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ, ఈవెన్ చీజ్, ఘీ, ఆల్ ఆర్ సాచురేటెడ్ ఫ్యాట్స్. సాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా మనం 5% కంటే 7% కంటే ఎక్కువ తీసుకోకూడదు టోటల్ ఆయిల్ కన్జంప్షన్లో. Mostly we have to go for the unsaturated fats like sunflower, safflower, vegetable oils. All vegetable oils comes as a unsaturated fatty acids. కాల్ చూద్దాం సార్, లైన్ లో ఉన్నారు. హలో హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరేంటి? నమస్కారం అండి, నా పేరు రవి అండి, ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను అండి. చెప్పండి రవి గారు. నమస్కారం మేడం, నా ఏజ్ వచ్చేసి 54 అండి. తర్వాత రీసెంట్ గా మామూలుగా జనరల్ గా ఈ టెస్ట్లను చేయించుకుని ఉంటాను మేడం, 6 months ఒకసారి. నేను ఈ మధ్య ఏంటంటే ట్రైగ్లిజరైడ్స్ 210 అట్లా ఎలివేట్ అయిందండి. దానివల్ల ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా? ఓకే, రవి గారు మీ ఏజ్ ఎంత? 55 అండి. ఐఎమ్ అబౌట్ 109 kgs, 110 kgs. హైట్ ఎంత ఉంటారు? 5'7" అండి. 5'7" ఉన్నారు. ఓకే, బిఎంఐ ఎంత ఉంది, చెక్ చేసుకున్నారా? బిఎంఐ నేను చెక్ చేయలేదు, ప్రాబ్లీ ఇట్ ఈస్ అరౌండ్ 38 ఉంటుంది. ఓకే, సో ఇట్ కమ్స్ అండర్ మోడరేట్ ఒబెసిటీ. సో డయాబెటీస్, హైపర్టెన్షన్ కానీ ఏం లేదు కదా? బీపీ టాబ్లెట్ ఇది వాడుతుంటారండి. వాడుతున్నారు. టెల్వాస్ 40 mg వాడుతున్నారు. ఓకే, థైరాయిడ్ కానీ ఏమైనా ఉందా? థైరాయిడ్ అంటే ఇది TSH ఉన్నది, దానికి థైరోనామ్ 70 cmg వాడుతుంది. ఓకే, ఫ్యామిలీ ఇష్యూ ఏమైనా ఉందా, హార్ట్ ప్రాబ్లం? ఫ్యామిలీ ఇష్యూ ఎవరికి అంటే మా బాబాయ్ గారికి ఉన్నదండి, అందుకని మా నాన్నగారికి. సో 6 monthsకి ఒకసారి టెస్టులు అన్నీ నార్మలే ఉన్నాయా? మిగతా అవన్నీ దీంట్లోనే ఉన్నాయండి. ట్రెడ్మిల్ చేయించారా? ట్రెడ్మిల్ ఒక 1 year క్రితం చేయించాను. ఓకే సార్, నార్మలే ఉంది. అంటే రైట్ నౌ యూ డోంట్ హ్యావ్ ఎనీ కార్డియాక్ ఇష్యూ.
అంటే సిగ్నిఫికెంట్ కార్డియాక్ ఇష్యూ. యూజువల్లీ ఏంటంటే టీఎంటీ ఎప్పుడైనా కానీ 70% బ్లాక్ కంటే ఎక్కువ ఉంటేనే పాజిటివ్ వస్తుంది. లెస్ దాన్ 70 ఉన్నప్పుడు మనకు పాజిటివ్ రాదు. టీఎంటీ చూసి మనకు జబ్బు లేదు అనుకోవటానికి లేదు. సో మనకు సివియర్ డిసీజ్ లేదు అనుకోవాల్సి వస్తుంది. సో మీరేందంటే మీకు హైపర్ టెన్షన్ ఉంది, థైరాయిడ్ ఉంది, ఓవర్ వెయిట్ ఉన్నారు. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయాల్సి వస్తుంది. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే మీరు ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేయాలి, డైట్ కంట్రోల్ చేయాలి, లో కొలెస్ట్రాల్ డైట్ తీసుకోవాలి. హైపర్ టెన్షన్ ఒకటే గుడ్ కంట్రోల్లో పెట్టుకుంటే మీకు ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుంటుంది. ఎవ్రీ 1 yearకి ఒక్కసారి ట్రెడ్మిల్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుందండి. ఓకే, ఇయర్లీ వన్స్ చేంజ్. ఇయర్లీ వన్స్. ఇఫ్ ఇట్ ఇస్ మోర్ దాన్ 45 years, if the risk factors are there, every year. If less than 40 years, if there is no risk factors, every 3 or 5 years is okay. రైట్ సార్, చివరిగా ఏం చెప్తున్నారు ఆడియన్స్కి? ఆడియన్స్ ఏంటంటే చెప్పేదంటే మన ఇండియాలో ఇట్స్ హార్ట్ అటాక్స్ ఆర్ గోయింగ్ టు బీ లీడింగ్ కాజ్ ఆఫ్ ద డెత్. అండ్ ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్. ప్రివెన్షన్ అంటే ఐ టోల్డ్ యూ ఇట్స్ ప్రైమరీ ప్రివెన్షన్ అంటే మనం రాకుండానే చూడాలి, వచ్చిన తర్వాత చూడటం కాదు. రాకుండానే చూడటానికి ఏంటంటే మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి అండ్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి. బ్యాలెన్స్డ్ డైట్ అంటే లో కొలెస్ట్రాల్ డైట్, తర్వాత ఎడిక్వేట్ ప్రోటీన్స్, ఎడిక్వేట్ ఫ్రూట్స్. అండ్ స్ట్రెస్, నవేడేస్ స్ట్రెస్ లెవెల్స్ ఆర్ వెరీ వెరీ హై బికాస్ ఆఫ్ అర్బనైజేషన్. అండ్ సో స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోండి అండ్ లీడ్ ద నార్మల్ లైఫ్ అండ్ ఎంజాయ్ ద లైఫ్. బిఎంఐ కంట్రోల్ చేస్తుంది. బిఎంఐ కంట్రోల్ చేసుకోండి. రైట్ సార్, గుండె నొప్పి ఎందుకు వస్తుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కారణాలు, ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ గురించి మా ఆడియన్స్ అందరికీ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ TSAT ఆరోగ్య మిత్ర కార్యక్రమం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.